ఈరోజు వివేక్ నగర్ కొత్త కమిటీ ఆధ్వర్యంలో కాలనీ బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఫస్ట్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. ఇదే విధంగా మీరు మునుముందు ఇదే యూనిటీతోని కాలనీ డెవలప్మెంట్కు ముందుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్తోని ఇక వివేక్ నగర్కు స్పెషల్ ఫండ్స్ కూడా ఇచ్చారు. ఆ ఫండ్స్ని సద్వినియోగం చేసుకొని మొత్తం 50 డివిజన్లో దీన్ని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దే విధంగా మీరు మా అందరికీ సహకరించాలి. మేము కూడా సహకరిస్తాం. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాటిచ్చారు. అదేవిధంగా ఈ సెంటర్లో వివేకానంద గారి స్టాచ్యూ కూడా పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరపున, మా డివిజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా మునుముందు డెవలప్మెంట్కు మాకు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్. హరి ప్రభాకర్, వివేక్ నగర్ కాలనీ అధ్యక్షుడు, నూతన కార్యవర్గం ఎన్నుకోబడ్డాం. మనందరికీ తెలుసు, ఇందాక కార్పొరేటర్ గారు మాట్లాడినట్టు ఏంటంటే, బిఫోర్ ఎలక్షన్స్ గౌరవనీయులైన వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు కొన్ని ప్రామిసెస్ చేశాడు మనకు. ఏంటంటే, చెరువును ఒకటి ట్యాంక్ బండ్లాగా చేస్తా, తర్వాత అక్కడ సిల్ట్ తీసి మొత్తం క్లీన్ చేస్తా అని వాగ్దానం చేసిండు. దానిలో భాగంగానే మొన్నటికి మొన్న కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఒక 4.94 లక్షలు 4.94 lakhs మరి శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఒక 15 రోజుల క్రితం ఇక్కడ కాలనీ విజిట్ చేసిన తర్వాత సునీల్ అన్న గారు చెప్పినట్టు ఏంటంటే, కాలనీ విజిట్ చేసినప్పుడు చాలా వెనుకబడి ఉన్నది కాలనీ, ఇంత మెయిన్ రోడ్డు దగ్గరగా ఉన్నా కూడా ఆ కాలనీని అభివృద్ధి చేసే నేను చేయుతనిస్తాను మీ అందరికీ. గతంలో ఏవైతే ప్రామిస్ చేశానో అవి కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తానన్నాను. ఇమ్మీడియట్ వచ్చిన తర్వాత ఒక 15 రోజుల క్రితం ఒక ప్రామిస్ చేశాడు మనకు 45 లక్షలు ఈరోజు వివేక్ నగర్కు ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజీని మనకు ఇవ్వడం జరిగింది. దానికి గాను అంతకుముందు గతంలో కూడా కట్టపొంటి డ్రైనేజ్ కూడా ఒక 15 లక్షలు సునీల్ ఆధ్వర్యంలో సునీల్ కూడా 10 లక్షలు ఇవ్వడం, ఎమ్మెల్యే గారు ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ కాలనీ ఇందాక అనుకున్నట్టు ఏంటంటే, ఆదర్శంగా ఒక కాలనీగా తీర్చిదిద్దడానికి మేము ముందుకు వచ్చినాం. మా కమిటీ మొత్తం తప్పకుండా ఫ్యూచర్లో మేము అదే దిశగా పనిచేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి సారించి మాకు 45 లక్షలు ఇమీడియట్ ఇచ్చినందుకు మా ఒక కాలనీ తరపున, వివేక్ నగర్ కాలనీ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, విప్లవాలను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.